వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. వంటల్లో ఎక్కువగా వాడే వెల్లుల్లిని దాదాపు ప్రతి ఇంట్లోనే వాడతారు. ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో ప్రత్యేక గుణాలు ఈ వెల్లుల్లిలో ఉన్నాయి. ఇందులో పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, కే, నియాసిన్, థయామిన్, పోలెట్ వంటి అనేక ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ వెల్లుల్లిని రోజు ఆహారంలో చేర్చుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేసి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వెల్లుల్లిని మొటిమలపై అప్లై చేసినా ఫలితం ఉంటుంది. దీంతో వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి. ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులోని పురుగులు నశిస్తాయి. వెల్లుల్లి పేగు ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్ క్యాలరీలను స్పీడ్గా బర్న్ చేయడంలో సహాయపడతాయి. వెల్లుల్లిని తీసుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తం గడ్డకట్టేందుకు తగ్గించడానికి వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా మారుతుంది. దీంతో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు దరిచేరవు. అందుకే రెగ్యులర్గా వెల్లుల్లిని తినడం మంచిది. కాబట్టి ఇమ్యూనిటీ పెరగాలంటే ఉదయాన్నే పచ్చి వెల్లుల్లిని నమలడం మంచిది. వెల్లుల్లిలో గుండె సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. ఐబీపీ ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. మీ గుండె ఆరోగ్యానికి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడం చాలా అవసరం. గుండె జబ్బులు, పక్షవాతం రాకుండా ఉండాలంటే వెల్లుల్లిని తినడం మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.